హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మన సీతారాం ప్రాజెక్టు వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మా నియర్ లొకేషన్లో. అక్కడికి నేను చూడడానికి వచ్చాను, సీతారాం ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వివరాలు తెలుసుకుందామని. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఉన్న లొకేషన్ ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ జులూర్పాడు నుంచి 5 కిలోమీటర్ల లోపలికి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అనేది జరుగుతుంది. వర్షాకాలంలో ఇక్కడ ప్రాజెక్ట్ ఆపేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి ఆ, కట్టలు తెగిపోయాయి అన్నమాట. దానివల్ల ఈ ప్రాజెక్ట్ అనేది జరగడం ఆగిపోయింది. స్టిల్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే వర్క్ చూద్దామని వచ్చాను నేను, ఎట్లా జరుగుతుంది ఏంటనేది. ఓకే, ఎక్స్పెషల్లీ మీరు ఎందుకు వచ్చారు అని నన్ను అడుగుతున్నారేమో. ఆ, నేను నేను బీటెక్ సివిల్ చేశాను ఫ్రెండ్స్. దానివల్ల ఇక్కడ నాకు కూడా ఏమైనా తెలుస్తుందేమో అని, అంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేను మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వ్యూ వచ్చేసి సీతారాం ప్రాజెక్ట్ యొక్క వ్యూ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందనేది. ఇలా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఎలా డిజైన్ చేశారంటే ఇప్పుడు ఇప్పుడు వాటర్ అనేవి, ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా గ్రౌండ్ వర్క్ అనేది ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరుగుతున్న వర్క్ ఏంటంటే ప్రజెంట్ అంటే అవుట్లెట్ డిజైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, కాంక్రీట్ అనేది ఇప్పుడు ఎడ్జెస్కి లేఅవుట్కి అంటే డిజైన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అదే జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేది ఫుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ వర్క్ ఏం జరగట్లేదు. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల. ఇంకా వర్క్ అనేది జరుగుతుంది, బట్ కొంచెం టైం పడుతుందని చెప్పారు నాకు. ఫ్రెండ్స్, వ్యూ అనేది ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ గోదావరి జలాలు అనేవి చాలా వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట, గోదావరి జలాలు అనేవి. ఓకే, దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ వేస్ట్ అవుతున్న నీళ్ళని ఉపయోగించుకోవడానికి మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అనేది మెయిన్గా దీని ఉద్దేశం అని కాదు. ఈ ప్రాజెక్టు మెయిన్గా ఎక్కడ స్టార్ట్ చేశారంటే దుమ్ముగూడెం ప్రాజెక్ట్ దగ్గర దీన్ని స్టార్ట్ చేశారు. దుమ్ముగూడెం ఆ, ప్రాజెక్టు కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి దాని యొక్క కెపాసిటీని పెంచి దుమ్ముగూడెం ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీని పెంచి ఓకే ఫ్రెండ్స్, అక్కడ వాటర్ కెపాసిటీ అనేవి పెంచి అక్కడ గేట్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. అంటే అక్కడ ఫస్ట్ గేట్స్ ఎత్తిన తర్వాత ఆ వాటర్ అనేవి డైరెక్ట్గా పాలంచ జగన్నాథపురం రిజర్వాయర్కి వస్తాయి. అక్కడ నుంచి గేట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ అవి వేరే ప్లేసెస్కి వెళ్తాయి ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబ్ నగర్ ఈ 3 ప్రాంతాలకి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 ప్రాంతాలలో చాలా అంటే రైతుల యొక్క భూములు చాలా కూడా ఈ ప్రాజెక్ట్ కిందకి, అంటే ప్రాజెక్ట్ నిర్మించడానికి చాలా భూములు అనేవి పోయాయి. అందులో ఎన్ని పోయాయంటే దాదాపు 7 లక్షల ఎకరాలు అనేవి మన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, మహబూబ్ నగర్ జిల్లాలలో 7 లక్షల ఎకరాలు రైతులు ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు గోదావరి జలాలు గోదావరి ఓకే ఫ్రెండ్స్, గోదావరి జలాలు అనేవి వేస్ట్ కాకుండా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఫ్రెండ్స్ 90 టీఎంసీ కెపాసిటీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అనేది ప్రజెంట్ ఇంకా ఏం జరుగుతుందంటే ఇంకొకటి చూసాను ఫ్రెండ్స్, ఇక్కడ కొత్తగా ఉంది ఏంటంటే మార్కింగ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఎడ్జెస్కి మార్కింగ్ చేసుకొని మన స్లోప్ అనేది ఎగ్జాక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. స్లోప్ అనేది ఎగ్జాక్ట్గా ప్రొవైడ్ చేసి కొంచెం చూసారు ఫ్రెండ్స్, మార్కింగ్ వేసి ఇట్లా కర్రలు కొట్టారు అటు ఇటు కరెక్ట్గా. అంటే కరెక్ట్ ఎడ్జెస్ స్లోపు రెయిన్ వాటర్ అనేది కరెక్ట్గా పడి డ్రాప్ అవ్వడానికి మంచి స్లోప్ అనేది డిజైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి మన కాంక్రీట్ మిక్స్ చేసి దీనికి అప్లై చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, కట్టలు పగిలిపోకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్